హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికలు అయితే ముగిశాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రభావితం చూపించినటువంటి అంశాలేంటి? దీని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం ఇద్దరూ కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించింది. సో అందుకే దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది. దీని గురించి మాట్లాడాలంటే ముందుగా మనకి తెలియాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక అంశం ఏంటి? ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఎల్టీఏ, సో దీనికి సంబంధించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ప్రభుత్వం చెప్తున్నట్లుగా దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ప్రతిపక్షం చెప్తున్నట్లుగా దీనివల్ల నష్టం ఉందా, అసలు ఏం జరుగుతుంది దీంట్లో, ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే ముందుగా మనం కొంచెం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. సో ఈ 75 ఏళ్ల నుంచి కూడా భూములకు సంబంధించినటువంటి సర్వే జరగలేదు. భూములకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే కానీ వాటి కొలతలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ సర్వే నెంబర్ నుంచి ఏ సర్వే నెంబర్ వరకు ఎవరి భూమి ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా ఎక్కడా కూడా ఒక రికార్డ్ అనేది లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, ఏదైతే గతంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే ముందు సర్వే చేసిన మనకి ఈ భూమి వీళ్ళది ఈ భూమి వీళ్ళది అని చెప్పి రెవెన్యూ రికార్డుల్లో అప్పగించారో అదే ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే భూ వివాదాలు అనేవి వస్తున్నాయి. సో ఒకరు ఆక్రమించాలని ప్రయత్నం చేయటం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అడుగు జరుపుకుంటూ వెళ్ళటం. మనకు అందులోనూ దీంట్లో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, రెండు రకాల భూములు ఉంటాయి. సో వీటికి సంబంధించే ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి నీతి ఆయోగ్ ఒక ప్రతిపాదనని తీసుకురావటం జరిగింది. ఆ ప్రతిపాదనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, భూమికి సంబంధించి ఒక సమగ్ర సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి టైటిలింగ్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ల్యాండ్ టైటిల్ని ఫైనలైజ్ చేస్తారు. దీనికి సంబంధించి 2 బుక్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బుక్ నెంబర్ 1 అనుకుందాం, ఇది బుక్ నెంబర్ 2. సో దీంట్లో ఏంటంటే, ఇది వచ్చేటప్పటికి మనకి ఏ వివాదాలు లేకుండా ఈ భూమి ఫలానా సుబ్బారావుది, వెంకటరావుది, రమేష్ది, సురేష్ది, ఎవరిదైతే వాళ్ళు, సో సమ్ ఎక్స్ ఏ అనే పర్సన్ పేరుతోటి ఒక భూమి ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ఉంటే దాన్ని దీంట్లో టైటిల్ రిజిస్టర్ చేస్తారు. ఇక 2వ బుక్ ఉంటుంది. ఈ బుక్ ఏంటి అంటే, సపోజ్ బి అనే వ్యక్తికి భూ వివాదాలు ఉన్నాయి, ఒక టైటిల్ మీద అభియోగాలు వచ్చినాయి, ఇది నాది అని చెప్పి సి అనే వ్యక్తి వచ్చి దీంట్లో ఈ భూమి నాది, మీరు బి పేరుతోటి టైటిల్ చేశారు, అలాంటి వాటిని ఈ 2వ బుక్లో ఉంచుతారు. ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏలోకి నమోదు చేస్తారు. అలాగే దీనికి సంబంధించి ఏవైనా సరే ఇలాంటి వివాదాలు కనుక వచ్చినట్లయితే, ఇప్పటి వరకు భూమికి సంబంధించిన తగాదాలు ఏవైనా సరే, అది పక్కన పొలం అతను నా పొలం ఆక్రమించాడు ఇలాంటివైనా కావచ్చు, లేదా మా తాత ముత్తాతల నుంచి యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ నాకు రావాల్సి ఉంది కానీ మా తమ్ముడు అన్యాయంగా తీసేసుకున్నాడు, మా అన్న తీసేసుకున్నాడు, మా అక్క తీసేసుకుంది, మా చెల్లి తీసేసుకుంది, లేదా మా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి, నా కొడుకులు అన్యాయంగా నా భూమి లాక్కున్నారని తండ్రి కోర్టుకి, ఇట్లాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. ఇవే కాకుండా ప్రభుత్వం పరిశ్రమల కోసం కానీ, హైవేలు నిర్మించడం కోసం కానీ, లేదా మరి ఏ ఇతర ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లేదంటే ఇటు మనకి అమరావతిలో జరిగినటువంటి రాజధాని నిర్మాణానికి సేకరించినటువంటి భూములు కావచ్చు, అయితే పరిశ్రమలకు నెలకొల్పటానికి సేకరించేటువంటి భూములు కావచ్చు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం సేకరించేటువంటి భూములు కావచ్చు,
కాలువలు తవ్వటానికి, కెనాల్స్ ఏర్పాటు చేయడానికి, ఇలా రకరకాలైనటువంటి వాటికి ప్రభుత్వం ఏవైనా సరే భూములను సేకరించాలంటే వీటికి సంబంధించి కూడా తలనొప్పులు. ఇప్పుడు భూమి సేకరించాలి అంటే ఒక వ్యక్తి పేరుతో ప్రభుత్వం ఏ అనే వ్యక్తి నుంచి భూమి సేకరిస్తుంది, అతని పేరుతోటి డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్గా ఉండి ప్రూఫ్ ఉంటే అతనికి డబ్బు చెల్లించి భూమిని సేకరించవచ్చు. కానీ ఆ భూమి ఆల్రెడీ కేసుల్లో కోర్టులో పెండింగ్లో గనక ఉండి ఉంటే సేకరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే కోర్టు తీర్పు అనేది రావాలి, అప్పటి వరకు ఆ భూమి మీద ఎవరికి హక్కులు ఉండవు. సో హక్కుదారు ఎవరో తెలియనప్పుడు ఎవరికైనా నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితి. సో కావలసినటువంటి భూమిని అక్కడ సేకరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో ఇలా కొన్ని సమస్యలు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో కోర్టులలో భారీ స్థాయిలో భూములకు సంబంధించినటువంటి వివాదాలు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటికి పరిష్కారంగా ఆల్రెడీ కోర్టుల్లో కొన్ని వందల కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. ఇప్పటికే క్రిమినల్ కేసులు కావచ్చు, లేదంటే ఇతర కేసులు కావచ్చు, ఏవైనా ఇంకా ప్రజాప్రతినిధుల కేసులే పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రత్యేక ప్రజాప్రతినిధుల న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. సో అంటే ఇంకా ఎన్ని కేసులు పెండింగ్లో ఉంటాయి అనేది అర్థం చేసుకోండి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక భూ వివాదానికి సంబంధించినటువంటి కేసు కోర్టుకు వెళ్ళి అది పరిష్కారమై బయటకు రావాలి అంటే యావరేజ్గా 20 సంవత్సరాల టైం పడుతుందంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎన్ని వేల కేసులు పెండింగ్లో ఉండుంటాయి కోర్టుల్లో అనేది. దీనికి ఒక పరిష్కారం కోసమే ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్స్ని తీసుకురావడం జరిగింది. ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదన. ఏదైతే టైటిలింగ్ ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఒకళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు, మరొకరు మండల్ లెవెల్లో ఉంటారు. సో ఈ అప్పీలేట్ అధికారులు ఒకవేళ మీ భూమి గనక ఇప్పుడు ఒక భూమిని సమగ్రంగా సర్వే చేసి ఏ అనే వ్యక్తికి 1 ఎకరం పొలం ఉంది, ఒక భూమి ఉంది, ఆ ఎకరం భూమిని పూర్తి స్థాయిలో సర్వే చేసిన తర్వాత బుక్లోకి ఎక్కిచ్చేసేసారు. ఎక్కిచ్చిన తర్వాత బి అనే వ్యక్తి వచ్చి లేదు ఈ భూమి నాది అన్నాడు. సో అప్పుడు ఇతను ఎక్కడికి పోవాలి, ఇతని దగ్గరికి రావాలి. అప్పీలేట్ టైటిల్ అధికారి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళ దగ్గరికి రావాలి. ఇక్కడ కనుక తనకి సంబంధించినటువంటి కేసు పరిష్కారం కాకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. సో ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే ఫైనల్గా వెళ్ళాల్సింది హైకోర్టు. సో భూ వివాదం పరిష్కారాల కోసం నేరుగా హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ పరిష్కారం అవ్వాలి. పరిష్కారం అయ్యేదాకా ఆ భూమికి సంబంధించిన టైటిల్ని వివాదాల బుక్లో పెడతారు. తర్వాత పరిష్కారం అయినాక ఇక్కడికి తీసుకొస్తారు. సో ఆటోమేటిక్గా ఇంతకు ముందులాగా క్రింది స్థాయి కోర్టులు, జిల్లా స్థాయి కోర్టులు, తర్వాత హైకోర్టు, ఇట్లా కోర్టులు మారుకుంటూ వెళ్లాల్సిన పని లేకుండా క్రింది స్థాయి అధికారుల దగ్గరే పరిష్కారం అయిపోతుంది. ప్రత్యేక ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్స్లోనే పరిష్కారం అయిపోతుంది. అవ్వకపోతే హైకోర్టులో కూడా అవ్వకపోతే సుప్రీంకోర్టు. ఇది ప్రభుత్వం చెప్తున్నటువంటిది, నీతి ఆయోగ్ చెప్తున్నటువంటిది. సో దీనివల్ల భూ వివాదాలు దాదాపుగా ఉండవు, పరిష్కారం అయిపోతాయి. సో దీనివల్ల భూమి సేకరించాలన్నా లేదా అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఏదైనా సరే క్లియర్ టైటిల్ అనేది ఉంటుంది. ఇది చెప్తున్నటువంటి అంశం. మరి దీంట్లో అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ప్రజలు ఇంతలా భయపడుతున్నారు? సో ఇదే ఇప్పుడు చూద్దాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మనం అనుకుంటున్నట్లుగా ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఇది ఫైన్. దీనివల్ల ఒక భూమి అనేది అసలు ఎవరి పేరుతో ఉంది ఏంటి అనేది క్లియర్ టైటిల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేది గనక తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్, ఎవరైతే ల్యాండ్ టైటిలింగ్ చేస్తున్నారో ఈ వ్యక్తి ఎవరు నియమిస్తారు? వ్యక్తిని టైటిలింగ్ ఆఫీసర్. ఈ టైటిలింగ్ ఆఫీసర్ని ఎవరు నియమిస్తారు? సో దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలో ప్రభుత్వమే తమకు నచ్చినటువంటి వ్యక్తిని నియమించుకోవచ్చు.
సో ఇదే వివాదాలకు తావిస్తున్నటువంటి అంశం. ఎందుకని అంటే ఈ అధికారి ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం రెవెన్యూ స్థాయి అధికారి అయి ఉండాలి. సో అతనికి సమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో కొన్ని నిబంధనలు, సో అవి ఇక్కడ ఏమున్నాయి? ప్రభుత్వం తమకి అనుకూలమైనటువంటి వ్యక్తిని ఇక్కడ నియమిస్తే పరిస్థితి ఏంటి? ఇది మొదటి విషయం. ఇక రెండోది ఏంటి అంటే ఈ నియమించినటువంటి అధికారులు అవినీతికి పాల్పడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏ అనే వ్యక్తి పేరుతోటి ఒక భూమిని టైటిలింగ్ చేసి బుక్లోకి ఎక్కించారు. బి అనే వ్యక్తి వచ్చి కాదు ఈ భూమి నాది అని చెప్పి ఇష్యూ రైజ్ చేశాడు. అయితే ఈ ఇష్యూని పరిష్కరించాల్సింది ఎవరు? ఈ బుక్లోకి ఎక్కించిన ఈ అధికారులే పరిష్కరించాలి. మరి ముందే ఆ భూమి వేరొకరిది లేదంటే దాని మీద వేరే వాళ్ళకి హక్కులు ఉన్నాయి అనేది వీళ్ళకి తెలియదా? వాళ్ళు ఎందుకు మరి ఆ టైటిల్ని రిజిస్టర్ చేశారు? టైటిల్ని రిజిస్టర్ చేసి అతనికి డాక్యుమెంట్స్ ఎట్లా ఇచ్చారంటే ఇక్కడ డాక్యుమెంట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాము. సో మరి అదే వ్యక్తి దగ్గరకు మళ్ళీ వెళ్ళి నా భూమిని నాకు ఇప్పించండి అని చెప్పి వివాదాలు తీసుకురావడం. సో అంటే వీళ్ళు ఎంత నిజాయితీగా ఎంత ఖచ్చితత్వంగా ఉంటారు? బీకి అతని దగ్గర బ్రైబ్ తీసుకునో ఇంకేదన్నా కావచ్చు అతనికి అనుకూలంగా వ్యవహరించరు అనేటువంటి గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు కదా. సో ఇదే ఒక పెద్ద ప్రశ్న. ఇక మూడోది ఇందాక చెప్పాం కదా డాక్యుమెంట్స్ అని. సో ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు. ఏపీలో ఇప్పటికే సెలెక్ట్ చేసినటువంటి ఎంచుకోబడినటువంటి 16 ప్రాంతాలలో 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రిజిస్టర్ అయ్యి ఈ 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్టర్ అయ్యేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుని జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తున్నారు. సో ఇదే ప్రజలు ఎక్కువగా భయపడుతున్నటువంటి అంశం. మాకు సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మీ దగ్గరే పెట్టుకుని జిరాక్స్ కాపీలు మాత్రమే మాకు ఇవ్వటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళారండి, ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్ గురించే మాట్లాడుకుంటే బ్యాంకుకి వెళ్ళి మనం ఒక లోన్ తెచ్చుకోవాలి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద లోన్ ఇస్తారా, జిరాక్స్ కాపీస్ మీద లోన్ ఇస్తారా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీదే కదా. మరి అలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు జిరాక్స్ కాపీలతోటి ఆ రైతు ఏం చేసుకుంటాడు? సో ఇదే ప్రశ్న. సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని పెట్టుకుని మీరు ఇంకొకళ్ళ పేరుతోటి మార్చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇక నాలుగవది దీంట్లో ఏంటి అంటే ఇంకొక విషయం వచ్చేటప్పటికి వీళ్ళు ఏదైతే ఈ టైటిల్ రిజిస్టర్ చేస్తున్నారో రిజిస్టర్ అయిన తర్వాత 2 years 2 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అభ్యంతరాలు తెలియజేస్తే దాన్ని వివాదాల బుక్లోకి ఎక్కించి దాని గురించి పరిష్కారం అనేది చేస్తారు. ఒకవేళ 2 సంవత్సరాల లోపు ఎవరైనా సరే వచ్చి ఈ భూమి మాది అని చెప్పి క్వశ్చన్ చెయ్యకపోతే ఇక ఎవరి పేరుతో రిజిస్టర్ చేశారో అదే ఫైనల్. ఇంకా ఎవరు దాన్ని మార్చడానికి కూడా లేదు, ఎక్కడ అప్పీల్ చేసుకుంటానికి కూడా లేదు. సో మరి ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏ అనే వ్యక్తి పేరుతోటి 1 ఎకరం భూమి టైటిలింగ్ అయింది. యాక్చువల్గా ఆ భూమి బి అనే వ్యక్తిది. ఆ వ్యక్తి ప్రస్తుతానికి ఈ దేశంలో లేడు, వృత్తిరీత్యా వేరొక దేశానికి వెళ్ళటం జరిగింది, లేదా బ్రతుకు తెరువు రీత్యా ఏ అరబ్ కంట్రీస్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కో దుబాయ్కో వెళ్ళి అక్కడ పనులు చేసుకుని బతుకుతున్నారు. తిరిగి వచ్చే టయానికి వాళ్ళ భూమి ఏ అనే వ్యక్తి పేరుతోటి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? ఏంటి పరిస్థితి? సో ఇదే ఉన్నటువంటి అతిపెద్ద ప్రశ్న. ఇక టైటిలింగ్కి 90 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియచేయాలి. అసలు ఈ 90 రోజుల్లోపు అభ్యంతరాలు తెలియజేయాలి అంటే అసలు ముందు పలానా భూమిని సర్వే చేశామని కానీ, సో ఈ భూమికి సంబంధించి పలానా వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేస్తున్నామని కానీ ప్రభుత్వం తెలియజేస్తుందా? అభ్యంతరాలు ఏమన్నా ఉంటే 90 రోజుల్లోగా తెలియచేయాలి అన్నప్పుడు పలానా వ్యక్తి మీ భూమి నాది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు
కాబట్టి మీరు దీనికి సంబంధించి సమాధానం చెప్పండి అని చెప్పి ఏవైనా సరే లెటర్ పంపిస్తుందా, నోటీసులు పంపిస్తుందా, అసలు దీనికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు ప్రభుత్వం ఏ విధంగా చేరవేస్తుంది? మనంగా తెలుసుకుని ఈ భూమి నాది అని వెళ్ళాలి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. ఎందుకంటే 2 ఏళ్ల లోపు మీరు చెప్పాలంటున్నారు కాబట్టి. సో మనంగా ఎలా తెలుసుకుంటాం? మన భూమి అక్కడే ఉంది, అది ఉందనే అనుకుంటాం తప్ప డాక్యుమెంట్స్ మన పేరుతో ఉన్నాయి. సో మార్చేశారు, వేరే వాళ్ళ పేరుతో టైటిలింగ్ అయింది అనేది మనకు ఎలా తెలుస్తుంది? అసలు మనం ఇక్కడ లేం కదా. సో ఇదే ఒక పెద్ద సవాల్ అన్నమాట. ఇక ఒక సాధారణమైనటువంటి చిన్న సన్నకారు రైతులు కావచ్చు, చిన్న వ్యాపారులు కావచ్చు, ఒక మధ్యతరగతి వ్యక్తులు కావచ్చు, ఈ టైటిల్ ఆఫీసర్స్తో విసిగిపోయి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళి ఖర్చులు పెట్టుకుని తమ భూములను రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆలోచించండి. సో మరి చిన్న కోర్టులలో వీటికి సంబంధించిన విచారణ జరగనప్పుడు హైకోర్టు ఖర్చులు, సుప్రీంకోర్టు ఖర్చులు, లాయర్ల ఖర్చులు భరించేటువంటి శక్తి ఒక సాధారణ వ్యక్తికి ఉంటుందా? అది సాధ్యమవుతుందా? ట్రిబ్యునల్ అధికారులు ఎవరైతే ఉంటారో టైటిలింగ్ ఆఫీసర్సు, వీళ్ళు అవినీతికి పాల్పడకుండా నిష్పక్షపాతంగా అధికారుల ఒత్తిడికి లోబడకుండా, ఇక్కడ లంచమనే అనలేము, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురారన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? లేదు కదా. సో మావాడు వస్తున్నాడు, మీరు చూసి చూడనట్టు వదిలేసేయండి అని ఫోనుల్లోనే పైరవీలు చేసే పరిస్థితుల్లో ఉన్న మనం దీనికి సంబంధించి వీళ్ళు ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటారా? నిష్పక్షపాతంగా పని చేయగలుగుతారా? అలా చెయ్యలేనప్పుడు చిన్న వ్యక్తులకు కోర్టులకు వెళ్ళి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి భూములను దక్కించుకునే పరిస్థితి ఉందా? ఇదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. దీన్నే ప్రతిపక్షాలు ఆయుధంగా వాడుకోవటం జరిగింది. మీ భూములు మీవి కాదు, మీ భూములని ప్రభుత్వం అమ్మేసుకుంటుంది, మీ భూములని ప్రభుత్వం దోచేస్తుంది, వాళ్ళ పేరుతోటి రాసేసుకుంటుంది, కబ్జా చేస్తుంది అని చెప్పి ఏదైతే ప్రతిపక్ష నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారో ఇది కొంతవరకు ప్రజల్లోకి అయితే వెళ్ళింది. నమ్మేవాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు నమ్మలేదు. సో ఓవరాల్గా దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలో కనీసం 3 సంవత్సరాలని ఉంది, కానీ మనం మాత్రం 2 ఇయర్స్కే తీసుకోవటం జరిగింది. ఎందుకు ఇలా చేశారు? ఇక అధికారిని నియమించడం ప్రభుత్వ ఇష్టం అని చెప్పి ఎలా చెప్తున్నారు? ప్రభుత్వ ఇష్టం కాదు కదా, దానికంటూ ఒక అర్హత ఉండాలి. దానికి సంబంధించి విద్యార్హతలు, టీచర్కే టెట్ డిఎస్సి అని చెప్పి ఇన్ని పెడుతున్నప్పుడు ప్రజల భూములకు సంబంధించినటువంటి అంశాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విద్యార్హతలు ఉన్న వ్యక్తిని నియమించాలి అనేది కూడా ఆలోచించాలి కదా. తమకు నచ్చిన వాళ్ళని నియమించుకుంటాము అంటే కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించినట్లుగా ఉంటుంది. సో పరిస్థితి అది కాదు కదా కావాల్సింది. రాజకీయ నిరుద్యోగులకు ఆవాసం కల్పించడం కాదు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు కానీ, దీన్ని అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి రాష్ట్రాల మార్గదర్శకాలు కానీ ప్రజలను కన్విన్స్ చేసే విధంగా, ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించని విధంగా స్పష్టంగా ఉంటే ప్రజలు ఈ భయాందోళనలో నుంచి బయటకు వస్తారు, అప్పుడు వీటిని స్వాగతిస్తారు. అంతేకాని ఇలా క్లమ్జీనెస్గా సగం చెప్తే ప్రజలకు అర్థం కాదు. ఒక పక్క ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నటువంటి అంశాలను నివృత్తి చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ప్రభుత్వం కూడా చేయలే. ప్రభుత్వం తరపున మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా మేము అసలు చెయ్యట్లేదని కొంతమంది చెప్తే, సాక్షాత్తు సీఎం మేము నిజాయితీగా చేస్తున్నాము, అమలు అవుతుంది, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేము వ్యవహరిస్తున్నాము అని చెప్తున్నాం. ఇక్కడ ఎవరి మాట నమ్మాలి అనేది ప్రజలకే అర్థం కానటువంటి ప్రశ్న. సో మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడదా? దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని చట్టాన్ని గెజిట్ చేసుకునేటువంటి అధికారం ఉంది. సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల నిజంగా సామాన్యుడు లాభం పొందుతున్నాడా లేదా?
ఇలాంటి అవకతవకల వల్ల నష్టపోయేటువంటి అవకాశమే ఉందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.